కొంచెం బాగా దగ్గర డోర్ ఏని పంపు కాంతో ఇవ్వు కాంతో కాంతో నువ్వు కాంతో ఇటు చూడు అవును చందేనం మా పూల్ పైన ఒక్క నుంచి నాకు వచ్చి పక్కన పాప వాళ్ళు పోతాను పంపిండి పైన సైడ్ సైడ్ కొంచెం సైడ్ రండి కొంచెం సైడ్ రండి అన్న అన్న కొంచెం సైడ్ రండి తమ్ముడు నువ్వు కూర్చో సైడ్ సైడ్ పడి ఓకేనా అన్న అన్న ఒకసారి ఇటు చూడండి అన్న అన్న ఒక్క నిమిషం classrooms, 4 rooms. Boys and girls బాగున్నారా గుడ్ మార్నింగ్ హలో నీట్ కోచింగ్ పెట్టుకున్నారు ఇప్పుడు అన్ని ఓపెనింగ్లు అన్నీ వద్దు కానీ ఊరికే చూసుకోవాలి తస్మై దేవాది బ్రహ్మను అయంచ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్ముహూర్తోస్తు శుభమస్తు అస్మిన్ ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత అతిశర్వావ్యాప్తిరస్తు తదాస్తు. ఆల్ ది బెస్ట్. శ్రీకాంత్ గుడ్. మీరు నిదానం హడావిడొద్దు. మేము మళ్ళీ వేరే వేరే అన్న బ్యాక్ రండి అన్న ఒక్క నిమిషం తీసుకో
అందరికీ నమస్కారాలు. ఈరోజు శ్రీ వశిష్ట వెలాసిటీ ఒకటి మనం ఐఐటి ప్లస్ నిట్ అకాడమీని ట్రైనింగ్ స్కూల్ని కూడా ఈరోజు ప్రారంభించుకున్నాం. వీళ్ళు ఆల్రెడీ శ్రీకాంత్ గారు దీనికి ప్రిన్సిపాల్గా నడుపుతూ ఉన్నారు. ప్రిన్సిపాల్ గారు ఈరోజు ఆల్రెడీ దీన్ని నడుపుతూ 3 years నుంచి దీన్ని ఎంతోమందిని కూడా ఐఐటికి కానీ లేకపోతే నిట్కి కానీ అన్నీ కూడా పంపించి చాలామంది కూడా మంచి పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ తోటి కూడా వాళ్ళకంతా కూడా ఐఐటీలో చేరే కార్యక్రమాలు కూడా వచ్చినాయి. కాబట్టి ఈరోజుండే దీంట్లో సపరేట్గా ఒక బిల్డింగ్ కట్టుకోవటం, దాన్ని 2 floors క్లాసెస్ పెట్టడం, ఆ పైన 2 floors మళ్ళీ హాస్టల్ కూడా లేడీస్ హాస్టల్ పెట్టడం, ఈరోజు పొదిలి బయట ఊర్ల నుంచి కూడా వచ్చి ఇక్కడంతా కూడా ఐఐటి కానీ నిట్ కానీ అన్ని కోచింగ్ తీసుకుంటూ దాన్ని మంచి కాలేజెస్లో చదవాలని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఎంతోమంది పిల్లలను కూడా ఈరోజు ఎడ్యుకేట్ చేస్తున్నారు. మేము కూడా ఈరోజు ఒకటే నేను చెప్పేది, తల్లిదండ్రులు కూడా ప్రతి ఒక్కరూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పిల్లలను చదివించండి. పిల్లలు చదివితేనే రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. మనం ఆస్తి ఎంత ఇచ్చామనేది కాదు, వాళ్ళకి చదువు ఒకటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో మంచి చేసిన వాళ్ళు అవుతారు. వాళ్ళు ఏం చేస్తున్నారని కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళని ఏ రోజు ఆ రోజు మానిటరింగ్ చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఎంతవరకు వాళ్ళని జాగ్రత్తగా చూస్తారో అంత డిసిప్లిన్ మేనర్లో వాళ్ళు పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ ఈ ఇన్స్టిట్యూషన్స్ని కూడా వాళ్ళు మర్చిపోరు. వాళ్ళు పైకి వెళ్ళారు అంటే ఖచ్చితంగా మన శ్రీకాంత్ గారి దగ్గర చదువుకున్నాం, దానివల్ల నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను అనేది మాత్రం వాళ్ళు అందరూ తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇలాంటిది పెట్టి మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మనస్ఫూర్తిగా మన నిమ్మల శ్రీకాంత్ గారికి నేను నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకా ఎంతోమందిని మంచి మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా ఇన్స్టిట్యూషన్ మీద ఉంది. ఇన్స్టిట్యూషన్ ఇంకా బాగా ఎదగాలని, ఇంకా ఎక్కువ మంది కూడా వచ్చి ఇన్స్టిట్యూషన్లో చేరే విధంగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మన శ్రీకాంత్ గారికి నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ భవిష్యత్తులో మంచి జరగాలని నేను కోరుకుంటా సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. 2023 బ్యాచ్ ఉన్నారు, 2024 కూడా బ్యాచ్ కూడా రెడీ అవుతున్నారు. వారందరూ కూడా సామర్థ్యంగా కోచింగ్ తీసుకొని నీట్లో కూడా ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతారని వాగుంట కుటుంబం ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. శ్రీకాంత్ టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్కి, శ్రీకాంత్ గారి మిత్రులందరికీ, శ్రీకాంత్ గారి స్టూడెంట్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కొట్టారు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు నిమ్మల శ్రీకాంత్. మాది శ్రీ వశిష్ట వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ అండి. ఇది స్థాపించి 3 years అవుతుంది. 3 years కంప్లీట్ చేసుకొని 4th yearలోకి అడుగుపెట్టాం. 3 batches కూడా సక్సెస్ఫుల్గా రన్ చేసామండి. మంచి రిజల్ట్ ఇచ్చాం. ఒంగోలులోనే ది బెస్ట్ నీట్ అకాడమీగా పేరు వచ్చింది. ఫస్ట్ బ్యాచ్లో 4 members ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి. 1 personకి బీడీఎస్ సీట్ వచ్చింది. సెకండ్ బ్యాచ్లో 5 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి, 2 బీడీఎస్ సీట్లు, 3 వచ్చేసరికి వెటర్నరీ సీట్స్ వచ్చాయండి. థర్డ్ బ్యాచ్లో 6 ఎంబీబీఎస్ సీట్స్ వచ్చాయండి, 2 బీడీఎస్ వచ్చాయండి, ఒక ఆయుర్వేదం వచ్చిందండి. ఇప్పటి వరకు మాకు ఇంత మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసిన మా అధ్యాపకులకి అలాగే తల్లిదండ్రులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు శ్రీ వశిష్ట వెలాసిటీ ఐఐటి అండ్ నీట్ అకాడమీ కొత్త భవనంలోకి షిఫ్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులైన మన ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన గారు మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. వారికి ప్రత్యేకంగా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మంచి రిజల్ట్ ఇస్తామని మా ఇన్స్టిట్యూట్ నుంచి అందరికీ తెలియజేస్తున్నామండి. ఉదయం మన ఎంపీ గారు మాగుంట శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ఆశీర్వదించడానికి మా ఇన్స్టిట్యూట్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించారండి. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్.